దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత శతకంతో చెలరేగిపోయాడు. అయితే అతని ఇన్నింగ్స్ తో రికార్డులు సృష్టించడమే కాకుండా మరో ఇద్దరు భారత ఓపెనర్ల కెరియర్ ను ప్రశ్నార్థకం చేశారన్న చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో మొదలైంది. యశస్వి విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక వన్డే మ్యాచ్ లో 116 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి భారత్ కు 2-1 తేడాతో సిరీస్ విజయాన్ని అందించాడు. ఈ సిరీస్ తో 3 ఫార్మాట్లలో సెంచరీ చేసిన 6వ భారతీయ క్రికెటర్ గా యశస్వి జైస్వాల్ రికార్డు సృష్టించాడు. సురేష్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ సరసన యశస్వి జైస్వాల్ నిలిచాడు. అయితే యశస్వి జైస్వాల్ అద్భుత ఫామ్ నిలకడ కారణంగా సెలెక్టర్లు అతన్ని దీర్ఘకాలికంగా ఓపెనర్ గా భావిస్తున్నారు. దీంతో మరో ఇద్దరు ప్రతిభావంతులైన ఓపెనర్లు సాయి సుదర్శన్, ఇషాన్ కిషన్ లు మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగా మారింది. 2023లో సాయి సుదర్శన్ దక్షిణాఫ్రికాపై 3 మ్యాచ్ల్లో 2 అర్ధశతకాలతో 127 పరుగులు చేసి ఆగట్టుకున్నాడు. ఇక ఇషాన్ కిషన్ 27 వన్డేల్లో ఒక డబుల్ సెంచరీతో సహా 933 పరుగులు చేశాడు. వీరిద్దరూ మంచి రికార్డు కలిగి ఉన్నప్పటికీ యశస్వి జైస్వాల్ ప్రస్తుత ఫామ్ వారిని వెనక్కి నెట్టింది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇప్పుడు యశస్వి జైస్వాల్ వంటి బలమైన ఓపెనర్లు ఉండడంతో సాయి సుదర్శన్, ఇషాన్ కిషన్ లకు తుది జట్టులో చోటు దక్కడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. మొత్తానికి యశస్వి జైస్వాల్ తన బ్యాట్ తో కేవలం పరుగులే కాదు, జట్టులో తన స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకున్నాడు. కానీ ఇది పరోక్షంగా ఇతర ఓపెనర్లకు మాత్రం గట్టి పోటీని సృష్టించింది.